శ్రీ కౌశిక్ రెడ్డి గారు. సార్, నేను ఇప్పుడు చెప్పబోయేది అసెంబ్లీలో ఇంతకుముందు కూడా చెప్పిన క్లారిఫికేషన్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని కూడా అడగడానికి కోసం అడిగిన సార్. చాలా బాధతోని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్ తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు ఫైరింగ్ రేంజ్లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్ తోని 10 రౌండ్లు, SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారు సిపి గారి సతీమణి వారి ఫ్రెండ్స్ తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్ని దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది నేను చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డులని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులని సిరిసిల్లాకి జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేసిర్రు. జగిత్యాల నుంచి సిరిసిల్లా నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 వాళ్ళు నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక సిపి గారు ఆడ కూర్చొని ఇవన్నీ జల్సాలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బడే ఖానా పేరు మీద అధ్యక్ష ఇలా ఒక్కొక్క SHO ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు ఇలా వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. నేను చెప్పింది ముమ్మాటికి నిజము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనివల్ల IPS ఆఫీసర్లకి IAS ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా నేను అందరు IPS ఆఫీసర్లను నేను అంటలేను. ఖచ్చితంగా దీని మీద సిట్ అయ్యాలి. ఇలా నా మీద CID ఎంక్వైరీ చేసిరు, ఏం లేకుండా CID ఎంక్వైరీ సిపి గారి మీద వేయండి. నేను చెప్పినది తప్ప అబద్ధమా అది చేయండి, ఎంక్వైరీ చేయండి. దీనివల్ల నష్టం ఎవరికైతుంది? దీనివల్ల నష్టమయ్యేది ప్రభుత్వానికే కదా. ఇలా ఇదే ప్రభుత్వానికి నేను చెప్పింది ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరంటే దీని మీద ప్రభుత్వానికి సిపి గారి మీద ఏం ప్రేమ? నేను చెప్పింది ఒక్కటే కాదు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి SHO ముచ్చట మీకు చెప్పిన. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి కానిస్టేబుల్, SI, CI, హోంగార్డులు, హెడ్ కానిస్టేబుల్ల ముచ్చట వాళ్ళ పక్షాన మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నా అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా అధ్యక్ష ఇంకోటి కూడా కరీంనగర్ జిల్లాలో ఇప్పటిదాకా ఇలా సరెండర్స్ ఇవ్వలేదు, PRCలు ఇవ్వలేదు, ఎరియర్స్ ఇవ్వలేదు. దయచేసి కరీంనగర్ జిల్లా పక్షాన ఉన్న పోలీస్ ఆఫీసర్ పక్షాన ప్రతి కానిస్టేబుల్ పక్షాన ప్రతి హెడ్ కానిస్టేబుల్ పక్షాన ప్రతి ASA పక్షాన ప్రతి SA పక్షాన దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళ సరెండర్ లీవ్స్ కానీ ఎరియర్స్ కానివ్వండి TL, DL కానీ దయచేసి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వానికి మాత్రం పూర్తిగా చెడ్డ పేరు తెస్తా ఉన్నాడు అక్కడ సిపి గారు. ఎగ్జాంపుల్ నిన్న కూడా చెప్తా ఉన్నాను. నిన్న ఇల్లంతకుంటలో రాముల వారి కళ్యాణం అయింది. ఆడి రివ్యూ మీటింగ్కి సిపి గారు రాలేదు. ఎందుకు రాలేదు? కరీంనగర్ జిల్లాలో ఉన్నది సార్, కరీంనగర్ జిల్లాలో ఉన్నది చిన్న జిల్లా, ఒకటే పెద్ద టెంపుల్. ఆ టెంపుల్కి రివ్యూ మీటింగ్కి సిపి గారు ఎందుకు రాలేదు? నిన్న అవుతుంటే కూడా నిన్న వచ్చి తూతు మంత్రంగా వచ్చిండ్రు, మంత్రి గారితో వచ్చిర్రు. మంత్రి గారు మళ్ళీ హుస్నాబాద్ పోవాలి, పొన్నం ప్రభాకర్ గారు ఓకే ఐ అండర్స్టాండ్, ప్రభాకర్ గారు వేరు. మంత్రి గారు పోగానే 5 నిమిషాలు అక్కడ దాదాపు 50,000 మంది ఉంటారు. 50,000 మంది దాకా కళ్యాణానికి వచ్చినప్పుడు సిపి గారు లేచి మంత్రి గారు వెళ్ళిపోగానే మంత్రి గారు పోయిన 5 మినిట్స్గానే పోయాడు. మంత్రి గారిది తప్పు పడతలే నేను. గౌరవ మంత్రి గారు అక్కడ హుస్నాబాద్కి పోవాలి, వారి దగ్గరికి పోవాలి, వచ్చిపోయారు, బట్టలు ఇచ్చిపోయారు. కానీ ఈ సిపి గారికి మీద ఏం ప్రేమ అనేది మీరే ఆలోచన చేయండి. దీనివల్ల ప్రభుత్వం పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సిపి గారి మీద యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. గౌరవ జిల్లా మంత్రి గారు రిప్లై ఇస్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు దయచేసి ఇది మీరు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్